కవిత రాజకీయం ఏం కాబోతోంది? వాస్తవంగా ఇటు ఇరు కుటుంబాలకి సన్నిహితుడైనటువంటి వ్యక్తి రాధాకృష్ణ. అటు రేవంత్‌కి, ఇటు పక్కన కేసీఆర్‌కి. వాస్తవంగా జగన్ విషయంలోనైతే షర్మిలని రెచ్చగొట్టింది. షర్మిలని కాంగ్రెస్‌లోకి చేరమని చెప్పింది తనే. ఆ విధంగా రెచ్చగొట్టిన తర్వాత విఫల ప్రయోగం అని చెప్పి మొన్న కంక్లూడ్ చేస్తూ ఆమెని ఆ టైంలో తెలుగుదేశాన్ని గెలిపించడం కోసం వాడారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతులు దులిపేసుకుంటూ అదేదో ఆవిడ వైఫల్యమే అని ప్రొజెక్ట్ చేయడం ద్వారా జరిగింది. ఇక్కడ వచ్చేటప్పటికి కవితకి ఎగనెస్ట్‌గానే ఉన్నట్టు కనబడుతోంది. తాజాగా నిన్న మొన్న కవిత కూడా రాధాకృష్ణ గారి వార్తల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా చూసాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి కథనం ఇటు మొన్ననే రేవంత్ కావచ్చు, తర్వాతన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళడం, వాళ్ళిద్దరిని అధిష్టానం పిలిపించింది. ఎందుకంటే కవిత నుంచి ఒక మీడియేటర్ ఒక కబురు మోసుకొచ్చాడు. అదేంటి అంటే కవిత కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉంది, పిసిసి ప్రెసిడెంట్ ఆవిడ ఆశిస్తోంది అన్నటువంటిది ఒక చర్చ సోషల్ మీడియాలో అవుతుంది. అయితే ఆవిడ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధం అన్నటువంటి మాట మాత్రం అధిష్టానానికి అందింది విత్ ఎమ్మెల్యేస్. హైదరాబాద్కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఏడాది ఎండింగ్కి ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా అందుకోసం వాళ్ళు కూడా కాంగ్రెస్లో కలవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళందరూని అక్కడ కేటీఆర్ కేసీఆర్ ఆపుతున్నారు కాబట్టి వాళ్ళని వెంట పెట్టుకుని కవిత రావడానికి సిద్ధపడిందని. అయితే రేవంత్ మహేష్ గౌడ్ ఇద్దరు వద్దన్నారని. ఎందుకు అంటే కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేశారు అనేటటువంటిది తెలంగాణ ప్రజల్లో సెంటిమెంటల్గా వెళ్తే దెబ్బైపోతుందని వద్దన్నారని అధిష్టానంతో ఆ విషయం చెప్పి ఆపారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. తద్వారా కవిత కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధపడితే రేవంత్ మహేష్ గౌడ్ ఆపారు అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అంటే కాంగ్రెస్లో రేవంత్ వైపు నుంచి తనకి ఆ ఫీడ్బ్యాక్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ వాళ్ళ వైపు నుంచి కూడా ఈ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉందా అంటే కేసీఆర్ వాళ్ళకైతే అది ఐడియా ఉండదు. వాస్తవంగా వేరే పార్టీ పెడతారని ఇప్పటిదాకా అందరూ అనుకుంటోంది. వేరే పార్టీ కాదు, కాంగ్రెస్లో చేరడానికి ఆవిడ ప్రయత్నిస్తోంది అన్నటువంటి సంకేతం. దాని తర్వాత నిన్న కొందరు హైలైట్ చేస్తున్నటువంటిది ఏంటంటే సొంతగా ఒక ఆవిడ పార్టీ పెట్టి ఆ తర్వాతన బీఆర్ఎస్ని దెబ్బతీసి అప్పుడు కాంగ్రెస్లో విలీనం చేస్తుంది. లైక్ షర్మిల కనుక వైఎస్ఆర్టీపీ అని పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసినట్టు అట్లా చేస్తుంది ఏ ఎన్నికలకు ముందు. అప్పటిదాకా తనని యాజిటేషన్ చేయించి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎదుగుదల, ఇప్పుడు కాంగ్రెస్ యాంటీ అక్కడ బీఆర్ఎస్ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని అక్కడ బీఆర్ఎస్ ఎదగనీయకుండా చేసుకుంటూ సాగించడం ఇక్కడ రేవంత్ ఎత్తుగడగా కనిపిస్తోంది.